హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి లడ్డు. A few moments later. ముందుగా కొబ్బరి చెక్క తీసుకుని పెంకు తీసేద్దాం. పెంకు తీసి కొబ్బరి కొట్టుకున్న తర్వాత ఈ బ్లాక్గా ఉండే పార్ట్ అంతా కూడా తీసేయాలండి. తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు కొబ్బరి ముక్కలండి. ఏదైనా ఒక గిన్నెతోటే కొలత తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పంచదార, ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక హాఫ్ కప్పు పంచదార అండి వేసేద్దాం. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుంటే ఎలా అయింది. దీనిలో ఇప్పుడు హాఫ్ కప్పు పాలు పోద్దాం. హాఫ్ కప్ పంచదార, హాఫ్ కప్ పాలు మళ్ళీ మిక్స్ చేద్దాం. మళ్ళీ ఇలా అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసేద్దాం. మంట మీడియంలో పెట్టి ఉడికించుకుందాం. పంచదార కరిగింది. పంచదార కరిగే కొద్దీ ఇది సిల్కీగా అవుతుంది. దీనిలో ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు. ఇది ఉండవ్వాలి. ఉండయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇది ఉండవుతుందేమో చూద్దాం. ఇంకొంచెం అవ్వాలి. ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేద్దాం. అయిపోయిందండి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారి గోరువెచ్చగా అయ్యింది. ఇది చల్లారింది, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీన్ని లడ్డూలు చుట్టుకుందాం. ఇలా మెల్లిగా ఇలా అనుకుంటూ చేతిలోనే ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇదిగోండి, లడ్డు రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టుకుందాం. రెడీ అయ్యాయి కొబ్బరి లడ్డూలు. ఇప్పుడు వీటిని డ్రై కోకోనట్ పౌడర్లో అద్దుకుందాం. ఇలా అద్దుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి. రెడీ అయ్యాయండి కొబ్బరి లడ్డూలు. ఇవి చూడటానికి మల్లెపువ్వుల్లా తెల్లగా, నోట్లో పెట్టుకుంటే జ్యూసీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.